सर्वदीक्षात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वब्रह्मात्मिके सर्वरूपे जगन्मातृके जगन्मातृके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः। మన కృష్ణుడికి ఎవరికైనా ఏ దేవుడికైనా స్తోత్రం అంటే ఇష్టం. స్తోత్రం అంటే పొగడదు. స్తోత్రాలు అష్టోత్తర శతనామాలు చేస్తారు, 108 చేస్తారు, సహస్రం చేస్తారు. మీకైనా చూడండి, అక్కడ ఎంత బాగున్నారా అంటే ఎంతో హ్యాపీ, డ్రెస్ బాగుందా అంటే హ్యాపీ, బాగా చదివేవరా అంటే ఇంకా హ్యాపీ, మార్కులు బాగా వచ్చేయాలంటే కొంచెం అమ్మని నాన్న తిట్టడానికి కూడా అయిపోతుంది, అంత హ్యాపీ కదా. అలాగే మన దేవుడికి కూడా ఏ దేవుడికైనా స్తోత్రాలు ఇష్టం, అందుకే స్తోత్రాలు చదువుతాం. మనం అష్టకాలు చదివినా నామాలు చదివినా ఏవైనా అంటే ఆయన పొంగిపోయి మనకు కర్మిస్తాడని. అందుకు మీకు టిప్పు చెప్పాను ఏంటి, అమ్మ నాన్న మన బ్లెస్సింగ్స్ బాగా ఇవ్వాలంటే ఏం చేయాలి, అమ్మ నాన్నకి ఏం చేయాలి. అలాగే డైరెక్ట్గా ప్రత్యక్ష దేవాలయంలో కాలే కనపడు, మరి మనకి ప్రత్యక్షంగా కనిపించాడు కానీ మనకు తెలియకుండా అనిపిస్తుంటాడు కదా. అందుకని మీరు చదివారు, మరి జై పడతారు. ఎలా పడుతారు? జై కృష్ణ పరమాత్మకి జై అన్నాక నైవేద్యం పెడతారు. ఓకేనా? మీకు తెలిసినవన్నీ అక్కడ పెట్టేసి నైవేద్యం పెట్టేస్తే మన పెద్దవాళ్ళు వచ్చాక కార్యక్రమం చేసుకుంటే హాయిగా ఉన్నాము, అందుకే నైవేద్యాలు పెట్టేస్తాం. పని అయిపోతుంది కదా, లేట్ లేకుండా అయిపోతుంది. వచ్చాక మరి జై పలకాలి. ఎలా పలుకుతారు? శ్రీకృష్ణ పరబ్రహ్మ